మీరు ఈ స్థాయి నాట్యం చేస్తేనే మీకు గుర్తింపు లభిస్తుంది. మీ నాట్యాలయానికి ప్రభుత్వ అనుబంధ సంస్థ అయ్యే అవకాశం రావాలి అంటే ఇంకా గొప్ప అభినయం చేయాలి. ఊరికే మహామహులు పుట్టరు. కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ జీవితాన్ని నాట్యానికి అంకితం చెయ్యాలి. అది కొందరికే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో ముందున్నారు మన సునందాదేవి గారు. శోభాచంద్ర నాట్య నిలయం నుంచి విద్యార్థులు మరొక మంచి పాటతో మన ముందుకొస్తున్నారు. వెళ్ళండి. నాట్యం చాలా బాగా నేర్పిస్తున్నావు. నీలాంటి వాళ్లే ఈ నాట్యానికి ఎంతో అవసరం. నీ ప్రతి అడుగులో కనిపించిన క్రమశిక్షణ, ప్రతి ముద్రలో కనిపించిన ఆర్ద్రం, ప్రతి భావంలో కనిపించిన ఆత్మీయత, ఇవన్నీ కలిసినప్పుడే భరతనాట్యం అనే మహత్తర కళ ఆవిర్భవిస్తుంది. నీ అభినయంలో భక్తి ఉంది, నీ నృత్యంలో శక్తి ఉంది, నీ కళ్లలో కథలు మాట్లాడుతున్నాయి. ప్రత్యేకంగా మీరు చూపించిన శివతాండవ స్పర్శ శివుడు స్వయంగా వేదికపైకి దిగివచ్చినట్లు అనిపించింది. భరతనాట్యం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతుందో ఈరోజు మీ ప్రదర్శన చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు మాలాంటి వాళ్ళకి దైవ సమానులు. మీరు చేసే నాట్యంలో 10వ వంతు మేం చేసినా మేమెంతో గర్వంగా భావిస్తాం. శోభచంద్ర నాట్య నిలయం బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తున్నావా? అవును. నీ నాట్యం చూస్తుంటే శోభ నాట్యం చేస్తున్నట్టే ఉంది.
నువ్వు శోభచంద్ర అభిమానివా? కాదు. శిష్యురాలివా? కాదు. మరి నేను శోభాచంద్ర గారి కూతుర్ని. మేడం, ఇదేంటి? నేను అమ్మ పేరు చెప్పగానే అలా వెళ్ళిపోతున్నారు. ఏమైంది? నేను ఇంకెప్పుడు ఆయన్ని కలవనన్నా. ఒకే ఒక్క బుల్లెట్తో భయపెట్టాడు బావ. బా! ఆ దృశ్యాన్ని చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోలేదు. ఇక భూమి బావ కలవటం అసంభవం. అమ్మాయి, కలిస్తే అల్లుడు గారు కాల్చుకొని చస్తానన్నారు కదా, ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచు. ఛీ! అశుభాలు మాట్లాడు పిన్ని. నా తాళి చాలా గట్టిది. చూసావా? తధాస్తు. అన్నో నెంబరా? చెక్ చేద్దాం. హలో, అపూర్వ? ఎస్, అపూర్వ స్పీకింగ్. హూస్ దిస్? ఎవరిది? ఏయ్, ఫోన్ చేసి మాట్లాడవే. సునందాదేవి. ఏమైందమ్మాయి? నువ్వా? ఎక్కడున్నావు? నీ పక్కనే. నా పక్కన? నీ పక్కనే అంటే నీ ఇంట్లో కాదు, ఈ సిటీలో నీకు జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో.